అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలతో ఎంతోమంది సాహితీవేత్తల సమక్షంలో కాశీ తెలుగు సంగమం అపురూప తెలుగు సాహిత్యోత్సవం భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉదయం గురువుగారు అవధానాల చరిత్రలోనే శతావధానాల ప్రస్థానంలోనే అత్యంత అపురూపంగా అత్యంత వేగంగా ధారణా కార్యక్రమాన్ని నిర్వహించగా ఇక్కడున్న మనందరం లక్షలాది మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. అయినా గురువుగారి ధారణను మరొకసారి చూడాలని ఉంది అని కొంతమంది ఇక్కడ భావించి అయ్యో చూడలేకపోతిమా అని అనుకుంటున్న విషయాన్ని గురువుగారికి తెలియగానే వారి కోసం కేవలం వర్ణన అంశాలను మాత్రం ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వారు ధారణ చేయబోతూ ఉన్నారు. సహస్రావధానులు శ్రీ కోటా లక్ష్మీ నరసింహం గారు, గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్ గారులను దయచేసి కార్యకర్తలు ముందు సీట్లోకి సోఫాలోకి వారిని తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారిద్దరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా భరతవర్ష శివప్రసాద్, శివశక్తి ఛానల్ లలిత్ కుమార్, హిందూ జనశక్తి లలిత్ కుమార్, శివశక్తి ఛానల్ సుగుణ కరుణాకర్, కళ్యాణ్ తదితరులను కూడా కాస్త ముందు వరుసలోకి ఇక్కడ సీట్లు ఉన్నాయి, ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. కాశీ విశ్వనాథుని క్షేత్రంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన శ్రీకాంత్ మిశ్రా గారు ప్రారంభ కార్యక్రమంలో జ్యోతి ప్రకాశం కార్యక్రమంలో పాల్గొనగా ఇప్పుడు మళ్ళీ విచ్చేస్తున్నారు వారు. అంతకు మించి కాశీ విశ్వనాథుని క్షేత్రంలో సప్తర్షిహారత్ అనేది చాలా 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 పవిత్రమైనది, మహిమాన్వితమైనది, నేత్రపర్వం కలిగించేది. అలాంటి సప్తర్షిహారతను ప్రతిరోజు విశ్వనాథునికి తమ కరకమలములచే నిర్వహించే మహనీయమూర్తి వేద పండితులు విద్వాన్ శ్రీ రామానంద దుబే గారు ఇచ్చేశారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ రామానంద దుబే గారు ప్లీజ్. ఈ వర్ణన అంశాలు కాగానే సమాపనోత్సవ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. విశ్వనాథుని ప్రతినిధిగా, కాశీ విశ్వనాథుని ప్రతినిధిగా ఈ ప్రత్యేక ధారణ, విశేష ధారణ, విశిష్ట ధారణ ఈ కార్యక్రమానికి రామానంద దుబే గారిని పాల్గొనవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. अभी हम लोग के बीच में सौरभ श्रीवास्तव जी कैंट के विधायक यहाँ उपस्थित हैं। सर देखेंगे हम लोग के बहुत आत्मीय हैं और जो है यहाँ के लोकप्रिय विधायक हैं, हम लोग के बीच में आए। इनको करतल ध्वनि से इनका स्वागत किया जाए। अभी हम लोग के बीच में कथावाचक बाल व्यास श्रीकांत शर्मा जी भी उपस्थित होने वाले हैं कुछ ही क्षण में। वो भी काशी के मर्मज्ञ हैं। हर एक श्रावण मास में यहाँ कथा का जो है अवसर देख के सभी को पुनीत करते हैं। मैं उनका भी अभी 5 मिनट में वो भी आसन ग्रहण करने वाले हैं। అయ్యా మాన్యులు శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారు, గురు సహస్రావధాని గారు, అదేవిధంగా శ్రీ కోట లక్ష్మీ నరసింహమూర్తి గారు అగ్ర ఆసనంలో ఒకసారి ఉపవిష్టులైతే మనం ధారణను ప్రారంభిద్దామండి. ఎందుకంటే వాళ్ళు మాన్యులు, సమ్మాన్యులు.
ఈవేళ అసలు నిజంగా ఎంత మహత్తరమైనటువంటి దినం అండి. ఒక అద్భుతాన్ని మనం ఒక్కసారి చూస్తేనే ఎంతో భాగ్యవంతులుగా భావిస్తామే, అటువంటి అద్భుతాన్ని రెండోసారి కూడా చూసే అవకాశం రావడం ఇంకా ఎంత గొప్ప విషయం అండి చెప్పండి. కాబట్టి అటువంటి గురువర్యుల యొక్క ధారణను మళ్ళీ మనం ఇప్పుడు సాక్షాత్కరించుకోబోతూ ఉన్నాం. అందువలన ఈ వేదిక విశేషించి భారతీ తీర్థస్వామి వారి వేదిక. అంటే ప్రస్తుతం దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి వేదికగా మనం ఈ విజయోత్సవ సభను జరుపుకుంటున్నాం. ఎవరి వజ్రోత్సవ భారతి కార్యక్రమం కోసమైతే ఈ యొక్క అవధానం 25వ శతావధానం, అది కాశీ తెలుగు సంగమంగా పరమ పవిత్రమైన వారాణసీ క్షేత్రంలో మెహమూర్గంజ్లోని శృంగేరి శంకర మఠంలో ఈవేళ వెలసి ఉన్నదో, అటువంటి వారి వజ్రోత్సవ భారతి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క వజ్రోత్సవ భారతి ఈవేళ ఈ సంవత్సరం అంతా కూడా మనం జరుపుకుంటూ వారికి సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఉన్నాం. ఒకానొక చమత్కారమైనటువంటి సంఘటన ఉందండి. మనం మధ్యాహ్నం శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారి అవధానానికి ముందు ఆ సభను శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి వేదికగా జరుపుకున్నాం. వారి తర్వాతి జగద్గురువులే శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి వారు. కాబట్టి ఈ వేదికను శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి వారి వేదికగా జరుపుకుంటూ ఇక ధారణను మొదలు పెట్టవలసిందిగా గురుగారిని ప్రార్థిస్తూ శ్రీ కోట లక్ష్మీ నరసింహమూర్తి గారు, అదేవిధంగా శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారు గురు సహస్రావధాని గారు వారు అగ్రాసనంలో ఉపవిష్టులు అవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సా స్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. వర్ణనలు 1 శ్రీమతి ఉప్పలపాటి కుసుమకుమారి గారు. వరలక్ష్మీ వ్రతం మీద అడిగారు వారు శ్రావణమాసం గురించి. లౌల్యం వ్యంత టైం చూసుకుంటారా? లౌల్యం వ్యంతయులేక భక్తిమయి శ్రీలక్ష్మీ వ్రతం వేణు సాకల్యం వప్పగజేయువాడ సాకల్యం వప్పగజేయువాడను నిరాకారం పుమాసంబు వైకల్యం బుంతొలగింపజేయుగద యజ్ఞస్ఫూర్తికై జంద్యమున్ హల్యస్ఫూర్తిన సంగు శ్రావణపు మాహాత్మ్యం మాహాత్మ్యవు. అద్భుతం అండి. 2 చిరంజీవి సురభి సుహర్షిణి. సతత బ్రహ్మ ముహూర్తామృత ఘటికోన్మీల నిర్నిమేష దృగాస్వాదిత పాలాతప చర్చార్చిత వర్చ ప్రకృతి రూపరేఖ శివుండే. శ్రీమతి క్రొవ్విడి సుబ్బలక్ష్మి గారు 3 క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారు. వరమై దివ్య పథంబు చూపు శరమద్వైతంబు ద్వైతంబనన్ హరియో శంకరుడో విరించియో జగన్మాతృస్వరూపం
శాంకర మార్గంబది ఎల్లవారలకు మోక్షం బిచ్చు రక్షించుచున్ సురవైతాళిక నాగకిం పురుష రక్షో యక్ష మార్గంబగు. అద్భుతం. 4 శ్రీమతి మాచవోలు నాగలక్ష్మి గారు. రాజశేఖరుడన్నచో కవి రాజశేఖరుడౌనుగా, రాజశేఖర కాలమందున రాజితంబయి వెల్గుగా, పూజనీయుడు వద్దిపర్తి సుపుణ్యధారణ చూడుమా, సాజమాతని నైజమౌనది శ్రౌతవద్విజ సధ్వనుల్. 5 శ్రీమతి మాతా గంగా భవానీ శాంకరీదేవి గారు. లీలామానుష విగ్రహ స్ఫురణ వాగ్లీలా ప్రభావ ప్రభాజాలం ముంకను విందు చేసి మహిమత్సందుడై శంకరుండీ లీలా కవి వద్దిపర్తియగు నన్ పృచ్ఛించు మీరెల్లరున్ సూలిన్ గొల్చు గణంబులే తమరు రక్షోరాజులీ వేదిక. అద్భుతం అండి. 6 శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు. అన్నులు దలచిన బల సంపన్నారీ భాదికమ్ము పడదే అనిలో పెన్నులు గన్నులు పట్టుచు కన్నులకును పండువగుట కామినికి తగును. 7 డాక్టర్ గుట్లూరు సురేష్ బాబు గారు. స్మృతి ధర్మాంకితులగుతును శృతిఘోష శ్రవణ మాత్ర రోమాంచిత సంస్కృతులగుతును సంస్కృతమున సతత ప్రకృతి ప్రభావ జాతి భరతమే. అద్భుతం అండి. 8 శ్రీ ఉప్పలధడియం రాజీవలోచన శర్మ గారు. శ్రీకర వద్దిపర్తి కులశేఖర సుందర హృదయ పద్య పద్మాకర వెంకటేశ్వరుడనయ్యును కాశికి వచ్చినాడ విద్యా కమలాక్షి దివ్య హృదయంబున పొంగిన సంతసంబు గంగా కమనీయ ధారలనగా నిట పర్వగజేయు ప్రేతయే. అద్భుతం అండి. కరతాళ ధ్వనులు 9 కృష్ణకిషోర్ గారు. 9 కృష్ణకిషోర్ గారు. జనయిత్రీ బగళాముఖీ వరద పంచప్రేత మంచాధిశాయిని వయ్యమ్మలగన్నమ్మ వయీ సృష్టి స్థితి శ్లేషకేళిని భాసిల్లడి సార్వకాలిక కళాలీలా విశేషాత్త మాతను వాణి గిరిజా రమాత్మ లలితన్ దర్శించి నిన్గొల్చె. అద్భుతం అండి. 10 అక్కెర కరుణాసాగర్ గారు. దేహము కారాగేహము మోహమ్మున తాన ఆత్మ మూలంబొనుచున్ దేహి భవమందుచుండును శ్రీ హరిహర పాదపద్మ రేఖలె దిక్కుల్. అద్భుతం అండి. 11 శ్రీ అన్నావచ్చల సోమశేఖర్ గారు. విరవిరబోయిమే భారతీ తీర్థస్వామి వారి మీద కదా. ప్రస్థానత్రయ భాష్యం ఆకృతి నిదాల్పందూచనో బ్రహ్మరాజ్ఞీ స్థైర్యం బెల పోస్తముంగనెనో ఆ శ్రీశంకరాచార్యుడే స్వస్థానంబును చేరి నూత్నమగు రూపం పొందెనో అల్ప బుద్ధిస్తుండన్ గ్రహీంపలేను త్రిగుణాతీత జగద్దేశిక. అద్భుతం అండి. 12 నిడుముక్కల విశ్వనాథ్ గారు. కాశీఖండము నాదు చిత్తమున సూక్ష్మం బౌట చిత్రంబె ఆకాశంబున్ ఘటనీరమందునను సూక్ష్మం బౌచు కన్పట్టదే. కాశీనాథుడు విశ్వనాథుని మహాకారుణ్య సంపత్తిచే శ్వాసల్ తెల్గున గ్రంథరాజమయి రూపం మంది చూపట్టదే. 13 పాతూరి సుబ్రహ్మణ్యం కవి గారు. విరవిరబోయి మేను నిడువెండ్రుక పెట్టుచు పారుగంగ శంకరు శిరమందు నర్తన వికాసము చోపక ఓరకుండే. విస్ఫురదరుణాసురాగరుచి బొంపిరివోవు జటాకలాపమచ్చరువది భక్తితో స్మరణ చేయుము నెచ్చలు సత్కవీశ్వర. 14 శ్రీమతి తూములూరు భ్రమరాంబిక గారు. కరుషువులు నదులు పొంగగ హర్షోత్కర్షం బెసంగ అన్నం వసగున్ కర్షకుడు భరత సైనికుడు ఆర్ష జనులకెల్ల తాన అండయు దండవు. 15 దుర్భా కౌండిన్యసాయి గారు. ఆశాపాశ విముక్త జీవనతమోహంకార నిర్ముక్త విద్యాశీలుండు భవానుబంధ నిరత త్యక్తాను జీవుండు నారీ సంసార విముక్తుడౌను శివరాత్రిం కాశికావాసమంద ఆశాంతంబు నహర్నిశల్ శివుని పధ్యానం జ్ఞానం బగు. 16 శ్రీ గుంటి విష్ణుమూర్తి గారు. సోదరులు ఇద్దరినీ తీసుకురావాలి కదా. శృతులకు నంకిత మతులై సోదరులై మరు మాములకులులై నతులిత్తురు గురువులకును కృతవటు శతకోపనయన కీర్తితులగుచు. అద్భుతం అండి. 17 శ్రీమతి కైపా పద్మావతి గారు. కాశియందు చావగా బూను కొన్నట్టి జీవి మంచి విందు చేయువాడే అన్నపూర్ణ యొకట హరుడొక్క వంకను చేతులోత నొసగ చేరుముక్తి. 18 శ్రీమతి కంది శాంతి గారు.
బృందారక బృంద సదా వందిత హిమపర్వత ప్రవహితాంచిత గోవింద పదజాతయగు మందాకినియందు పడవ మనకును తెరువవు. అద్భుతం అండి. 19 మరుమాముల శ్రీమయ్య గారు. పైడి జింక పైడి జింక కాన వచ్చుట చేతనే రామకథకునంతరక్తి వచ్చే. రావణునకు ముక్తి రఘురాముడే శక్తి కథను మార్చదగదు కన్యమనకు. 20 శ్రీ నిర్మల రామనాథ్ శర్మ గారు. యో దేవో గిరిరాజ పుణ్యతనయా చిత్తాబ్జ భృంగ సదా యో లక్ష్మీసుత గర్వ పర్వత మహావజ్రీచ కాశీపతి యః పద్మాకర పద్య పద్మ మధుపః ఘోరాసుర ప్రాణ సోస్మద్దివ్య శతావధాన సమయే శ్రీశంకర పాతునః. 21 గండూరి శారద గారు. హిందీలోకి వచ్చాం వీరు ఒకరికి. దీజియే స్వామి ఇసు ఘాట్ దీజియే స్వామి సైర్ करते ठाट से बातें चलाते दौड़ते इस घाट पर उस घाट से आशीषों को मांगते हैं आपका संतान एक पल में देते हैं इस तीर्थ के स्वर्ग में. 22 శ్రీమతి లలితా గోవిందరాజు గారు. బలమున ఇంద్ర సమానుడు చలమున గిరిరాజు ఇంక సాగరుడగు ఉజ్వల గాంభీర్యం బందున సలలిత హృదయుండు రామచంద్రుండొకడే. 23 శ్రీమతి కాటేపల్లి సామ్రాజ్యలక్ష్మి గారు. అబ్రంబగు శరదాత్మజ సుబ్రహ్మణ్యాభవద్విశుద్ధ జ్ఞానం అబ్రము గొలుపుచు నుండును శ్రీ బ్రహ్మేంద్రాది వంద్య చిత్తమొసగుదున్. 24 బొగ్గవరపు శ్రీనివాస్ గారు. 24 కదా వీరిది. 24 వీరికి ప్రత్యేకంగా పంచచామరం ఇచ్చాం. రసానుభూతి కలిగినట్టి ప్రాజ్ఞులైన పండితుల్ ప్రసన్నులైరి వల్ల భార్య రాసలీలలన్నచో ప్రసాద లీలలన్న కృష్ణ బాల్య లీలలే గదా లసత్కవిత్త మాధురి విలాస భాస సత్కృతులు. అద్భుతం. 25 చివరిది మరుమాముల చిన్మయ్య గారు. రాముని నామాంకితముగు ఈ ముద్రిక చూడ రాముడే కన్పట్టున్ రాముని మదిలో నుండెడి రామకు రావణుని లంక రజ్జయ్య గదా. అద్భుతం అండి. కేవలం 8 నిమిషాల 49 సెకండ్లు మాత్రమే. కేవలం 8 నిమిషాల 49 సెకండ్లలో 25 వర్ణనలు కూడా మనకు మరొక్క మారు ధారణ చేసి గురువర్యులు అనుగ్రహించారంటే ఎంత గొప్ప విశేషం అండి. అందరూ కూడా జయహో నినాదాలు చేయవలసినటువంటి సమయం. అవధాన పద్మాకర గురువరా జయహో జయహో. అవధాన పద్మాకర గురువరా, అవధాని పద్మాకర గురువరా. ఇంత అత్యద్భుతమైనటువంటి సన్నివేశాన్ని పొద్దున ఒకసారి చూసాం, మళ్ళీ ఇవాళ మరొకసారి భక్తులందరికీ చూపించారంటే గురువు గారికి ఎంత వాత్సల్యం అండి నిజంగా. అసలు సమస్యలేమో 10 నిమిషాల, దత్తపదులేమో కేవలం 9 నిమిషాల 40 సెకండ్ల, ఇక వర్ణనలేమో కేవలం 8 నిమిషాల 49 సెకండ్లు. అసలు ఏమిటంది, నేను పేజీలు తిప్పుకునే లోపల పద్యాలు అయిపోతూ ఉన్నాయి చూసే లోపల. అందువలన ఇటువంటి 25వ శతావధానం గురువు గారిది నభూతో నభవిష్యతి సాహిత్య చరిత్రలో అని ప్రకటించడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. కానీ శర్మ గారు ఇంతవరకు 2 సార్లు ధారణ చేయించిన ఘనత కూడా 25వ శతావధానంలోది. ఒకసారి ధారణ చేశాక దాని జోలికి వెళ్ళరు, మళ్ళీ కావాలని. కాశీ చరిత్రలో ఇది ఒక అపురూప ఘట్టం. కాశీ తెలుగు సంగమం ఎప్పటి నుంచో కంటున్న కళ. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని, మహిమాన్విత శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం, వేల సంవత్సరాల కాశీ చరిత్ర. ఎందరెందరో మహాత్ములు
కాశీఖండం మహాత్మ్యాన్ని వివరిస్తుంటే వేలాది సంవత్సరాలుగా కాలినడకన, తర్వాత రైళ్లల్లో, బస్సుల్లో, ఇవాళ విమానాల్లో, సొంత వాహనాల్లో ఎక్కడెక్కడి నుంచో ఈ కాశీకి విచ్చేస్తూ చాలామంది 9 రాత్రులని, 9 నెలలని, 9 సంవత్సరాలని ఈ జీవితమే ముగియాలని కోరుకుంటున్నటువంటి ధార్మికులెందరో కాశీలో వాసం చేస్తూ ఉన్నారు. వారందరిలో అత్యధికులు మన తెలుగు వాళ్ళే. ఒక్కసారి కేదార్ ఘాట్ వైపు వెళ్తూ ఉంటే అంతా తెలుగువారే. మనం భాగ్యనగరంలో చూసిన వాతావరణం కనిపించదు, బెజవాడలో చూసిన వాతావరణం కనిపించదు, తిరుపతిలో కనిపించదు, విశాఖపట్నంలో కనిపించదు, వరంగల్లో కనిపించదు. మొత్తం తెలుగు జాతి అందరి ప్రతినిధులు మన కేదార్ ఘాట్కు వెళ్తే కనిపిస్తూ ఉంది. అలాంటి తెలుగు ప్రాముఖ్యత కలిగిన, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తున్న, తెలుగువారు ఆధ్యాత్మికవేత్తలందరూ ఇక్కడ ఉంటున్న వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు లాంటి మహానుభావులు ఇక్కడ సొంత ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొని సంవత్సరంలో అనేక మార్లు ధార్మిక సత్సంగాలు నిర్వహిస్తున్న సందర్భం. ఏదో ఒక విధంగా ధార్మిక ప్రేరణలతో లక్షలాది మందిని కాశీ వైపు మళ్ళిస్తున్న ఈ మహాత్ములు. సరే, ఇప్పటిదాకా త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు గురువు గారు ఇక్కడ ప్రవచనామృతం అనేక పురాణాలను, కాశీఖండాన్ని, ఇంకా ఇతిహాసాలను, ఎన్నెన్నో పురాణాలు ఇక్కడ చెబుతున్నప్పుడు వారికి సంబంధించినటువంటి శిష్యులు, అభిమానులు ఇంకా చాలామంది వచ్చారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచనం చేస్తే వారికి సంబంధించిన శిష్యులు, అభిమానులు ఇక్కడ కొంతమంది తెలుగు సంఘం వాళ్ళు వచ్చారు. ఇంకా మిగతా మహాత్ములు, ఆహితాగ్నులు, భాగవతోత్తములు ఇంకా చాలామంది వస్తున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. కానీ తెలుగు వారందరం కూడా ఒక ఉత్సవంగా కలవాలి, తెలుగు వారందరము కూడా ఒక గొప్పనైనటువంటి ఒక పండగ వాతావరణంలో కలగాలి. దానికి మొదటి ప్రయత్నంగా గంగా పుష్కరాలప్పుడు ఇక్కడే ఉన్నారు సుందర శాస్త్రి గారు, ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మనమంతా కాశీ తమిళ సంగమం అని కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం. అప్పుడు తమిళులంతా కలిశారు. తెలుగువారమందరము ఎప్పుడు కలుస్తామా అని అనుకుంటున్నాము. ఈ సందర్భం మనకు అత్యద్భుతమైనటువంటి సందర్భంగా కాశీ తెలుగు సంగమం నిర్వహించుకునే భాగ్యం, సమయం మనకు ఇక్కడ కలిగింది. మహానుభావులు ఆధ్యాత్మిక ధార్మికవేత్త బాలవ్యాస్ గారు ఇచ్చేశారు. కాశీలో లక్షలాది మంది అభిమానులను, భక్తులను, శిష్యగణాన్ని కలిగినటువంటి బాలవ్యాస్ గారు ఇవాళ ఈ ప్రాంగణానికి, అందున ఇప్పుడే మరోమారు ధారణ పూర్తి చేసుకొని సమ్మానోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో విశ్వనాథుని రూపంలో మా రామానంద దుబే గారు, సాక్షాత్తు వ్యాస భగవానుని రూపంలో బాలవ్యాస్ గారు విచ్చేయడం, స్థానిక శాసనసభ్యులు కూడా ఇక్కడ పాల్గొనడం మనందరి అదృష్టం. దయచేసి సుబ్బారావు గారు 2 నిమిషాలు అందరూ ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్లీజ్ బీ.
ఒకసారి చెప్పండి. జై బోలో శ్రీరామచంద్ర భగవాన్ కి జై. జై. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక మహా సహస్రావధాని, ఒక్క నిమిషం అండి. త్రిభాషా సహస్రావధాని అవధానం జరుగుతుంటే ముగ్గురు సహస్రావధానులు వస్తే వారు పరమ భాగవతోత్తములు గనక బాలవ్యాస శ్రీకాంత శర్మ గారు కూడా ఉత్తరాదిన లక్షలాది మంది అభిమాన గణాన్ని ఉన్నటువంటి వారు నిజంగా ఈ కార్యక్రమానికి చేయడం మనందరికీ ధన్యులం. జై శ్రీరామ్. భాగవతంలో కపిలోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉన్నది. ఏమిటది? కపిల చరిత్ర. అందులో కపిలుడు తన తల్లికి దేవహూతికి బోధ చేస్తాడు. ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుహు సయేవ సాధుషుకృతో మోక్షద్వారం అపావృతం. ఇది భాగవతంలో కపిలుడు చెప్పిన గొప్ప మాట. ఎవరితో అయినా ఎక్కువ స్నేహం చేస్తే అది సంసారంలో పారవేస్తుంది. ఎందుకంటే వాడి మీద వ్యామోహం కనుక మనకి. ఇప్పుడు ఉదాహరణకి పదే పదే రమణ గారు, వెంకటరమణ శర్మ గారు అన్నారు కూడా, ఈ వెంకటరమణ శర్మ గారి మీద వ్యామోహంతో వచ్చే జన్మలో మళ్ళీ ఆయన ఇంట్లో పుట్టచ్చు. దానికి ఉదాహరణ జడభరతుడి కథ. భరతుడని ఒక మహారాజు గారు ఒక్క జింకను చూచి వ్యామోహం పడి వచ్చే జన్మలో జింకగా పుట్టాడు, తల్లి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాడు, ఆ జన్మలో మోక్షం పొందాడు. కాబట్టి ఎవరితో అయినా ఎక్కువ స్నేహం చేస్తే, ఎక్కువ రాగం పెట్టుకుంటే అది ఏమవుతుందన్నమాట? పునర్జన్మకు మూల కారణం అవుతుంది. కానీ ఆ పాశం ఉందే, పాశం తొలగించుకోవాలంటే ఏది? ఈ ప్రసంగం, మిక్కిలి స్నేహం. సంగం అంటే స్నేహం అండోయ్. దృఢమైన బంధాన్ని, స్నేహాన్ని సాధువుల యందుంచితే సయేవ సాధుషు కృత అది ఏమవుతుంది? మోక్షద్వారం అపావృతం. అపావృతం తెరవబడిన మోక్షద్వారం. కాబట్టి ఏం చేయాలి? సామాన్యులతో అనవసర స్నేహం తగ్గించుకొని సాధువులతో స్నేహం చేస్తే ఈ సాధు స్నేహం మనకి తెరవబడిన మోక్షద్వారం అవుతుందంటే మనం ముక్తికి వెళ్ళగలుగుతాము. కాబట్టి సాధ్యమైనంతలో మహాత్ములతో స్నేహం చేయాలి. పనికి మళ్ళీ వాడితో స్నేహం చేస్తే 10 సార్లు ఏం చేస్తాడు? షాపుకి తీసుకెడతాడు, వాడికి తోచినవి మనకు అంట కడతాడు. అందువల్ల ఇవాళ మన అదృష్టం ఏమిటంటే నడుస్తున్న వ్యాసుల వారు, చల్తే హుయే వ్యాస భగవాన్జీ శ్రీకాంత్జీ అంటే, అటువంటి వారు రావడం మన అదృష్టం. ఇక్కడ భాగవత సప్తాహాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఎక్కడ లేని బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది. ఈ దేశంలో ఇక సాధువులకి, సనాతన ధర్మానికి ఎప్పటికీ నాశనం ఉండదు. మేము కూడా మా ఆశ్రమాన్ని కేదారఖండం దగ్గర నిర్మిస్తున్నాం. అది నిర్మిస్తున్నప్పుడు చిన్న చితగా ఇబ్బంది రాకుండా చల్లవారు చాలా చల్లగా చూస్తున్నారు. ఆయన శ్రీవత్సగోత్రుడు. వారందరి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుందాం. కాశీ విశ్వనాథ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే నేను ఏనాడు ఇక్కడికి వచ్చే ముందు శ్రీ నీలకంఠేశ్వర శతకం రాశానండి. నీలకంఠేశ్వర అనుగ్రహం ఉంటే కాశీలో ఉంటామట. అందుకనే శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠవర పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. అది అదృష్టమైనటువంటి. सभी आपकी बातों के राह देख रहे हैं. अरे हिंदी में आप बोलिए. यस, संस्कृत होती है सर. ये लोग हिंदी भी समझ सकते हैं, संस्कृत भी समझ सकते हैं. आप जिस किस भी भाषा में बोलेंगे वही हमारे लिए प्रसाद होगा. निरंतर 40 साल से काशी में श्रावण मास में इनका भागवत कथा चलते आ रहा है. आप ये जो है अपना उद्बोधन दो बात. महाराज जी बैठे हैं तो बैठ ही जा रहे हैं. ఈనాటి బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి
25వ శతావధాన సమారోహం సమాపనోత్సవం 7 అష్టావధానాలు, సంగీత విభావరులు, సారస్వత చర్చలు, సత్సంగం ఇవన్నీ కలబోతగా ఈనాటి 25వ శతావధానం 2025లో 25వ తేదీన ప్రారంభమై ఇవాళటి దాకా అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమాపనోత్సవానికి వేదికను అలంకరించవలసిందిగా శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారు గురు సహస్రావధాని గారిని, మరొక సహస్రావధాని శ్రీ డాక్టర్ కోట లక్ష్మీ నరసింహం గారిని, ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం గారిని, ఆచార్య బూదాటి వారిని, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు గారిని, కడిమెళ్ళ కోట లక్ష్మీ నరసింహం గారిని, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నిత్యానందరావు గారిని, అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు మర్మావుల దత్తాత్రేయ శర్మ గారిని, కాశీ తెలుగు సంగమం తెలుగు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సుందర శాస్త్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. శ్రీ నిర్మల రామనాథ శాస్త్రి గారిని, పిటిజీవి రంగాచార్య గారిని, మధునూరి వెంకటరామశర్మ గారులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు నిజంగా అభినవ వ్యాసులు ఇద్దరున్నారు. తెలుగు లోకానికి వద్దిపర్తి పద్మాకర్ గురువు గారైతే, ఉత్తరాదికి హిందీ లోకానికి బాలవ్యాస శ్రీకాంత్ గురువు గారు. ఈ ఇద్దరు వ్యాసులు ఒకే చోట ఈ కార్యక్రమంలో పాల్గొనడం, సమ్మాన కార్యక్రమానికి వారి విచ్చేయడం నిజంగా కాశీ తెలుగు సంగమం సుసంపన్నమైంది, సుశోభితమైంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. అదంతా విశ్వనాథుని అనుగ్రహం. ఇప్పుడు పెద్దలు శ్రీ శ్రీకాంత్ గురువు గారిని తమ భాషణాన్ని అందించవలసిందిగా సవినయంగా సప్రమేయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. గురువర్యులేమో అభినవ శుకులు, వారేమో అభినవ వ్యాసులు. అదన్నమాట అండి. మాకిద్దరూ అభినవ వ్యాసులే. हिंदी समझ सकते, हिंदी में बोल देते। ओम जयतुम यस्त्रिपुरम हरेण हरिणां व्याजाद् बलिं बद्धताः स्रष्टुं वारि भवोद्भवेन भुवनं शेषेण धर्तुं धरां पार्वत्या महिषासुरप्रमदने सिद्धादिवसिद्धये ध्यातः पंचशरेण विश्वजितये पायास नागानन। भगवान श्री गणेश को प्रणाम करते हुए पवित्र धरा काशी को प्रणाम। काशी में मुक्ति देने के लिए 1 नहीं, 2 नहीं, 3 नहीं, अनेक गर्जना कर रहे हैं काशी में। पहली तो काशी नगरी, काश्यान मरणान मुक्ति, यहाँ पर श्वास लेना मंत्र है, यहाँ पे चलना प्रदक्षिणा है, और यहाँ सोना समाधि है, निद्रा समाधि स्थिति। संचार प्रदयो प्रदक्षिण, संचारण यहाँ कोई चलता है तो ये प्रदक्षिणा कहलाती है। यहाँ आत्मा भगवान शिव हैं और मति भगवती पार्वती हैं। यहाँ आत्मा त्वं गिरिजा मति सहचरा प्राणा शरीरग्रहाम। हाँ, तो एक काशी ऐसी है, एक तो काशी स्वयं मुक्तिदायिनी है, और दूसरी उत्तर वाहिनी श्री गंगा मैया वो मुक्ति के लिए गर्जना कर रही है। गंगा माँ
समृद्धम सौभाग्यम सकल वसुधाया किमपि तन् महेश्वर्यम लीला जनित जगत खंड वर्षुम श्रुतीनाम सर्वस्वम सुकृतमथ मूर्तम सुमनशाम सुधा सौंदर्यम ते जननीम शिवम न शमयतु। तो गंगा मुक्ति के लिए गर्ज रही है काशी भूमि और काल भैरव। हाँ, फुम फुम भुल्लार शब्दम बसति फणपतिर जायते यस्य कंठे डिम डिम डिम्ना त्रिडिंडम वलति डमरू यस्य पाणावकंबम तिंदा तिंदा तिकिंदा धिगद धिग दिगिर्गीयते व्योम वाग्वी कल्पांते तांडवी यस सकल भयहरो भैरवो वस्य पायात। तो काशी जी मुक्ति दे रही हैं, गंगा मैया दे रही हैं, उधर भैरव जी कहते हैं हम देंगे। और इसके ऊपर सबसे ज़्यादा गर्जना करती है नित्यानंद करी वरा भय करी सौंदर्य रत्ना करी प्राले आचर। जो भगवती यहाँ अन्नपूर्णा माँ है वो यहाँ पर गर्जना करती है। तो आप जहाँ बैठे हैं वहाँ एक नहीं दो नहीं कई मुक्तिदाता खड़े हुए हैं, उनके शरण में ये सभा का आयोजन हो रहा है। तमिल का आपका लोगों का बहुत अच्छा लग रहा है। ऐसे में पिछले 40 साल से काशी में कथा करता हूँ और महाराज जी से बड़ा मेरा स्नेह है। और सुबह सुबह चिंतामणि गणेश का दर्शन और काशी का केदार घाट का स्नान 40 साल से, और रात्रि में बाबा विश्वनाथ जी की मंगला है 1 बजे रात में। तो ये 40 साल से मेरा क्रम चल रहा है और ये करीबन 11 से 15 दिन होता है साल में। अब ज़्यादा नहीं कहते हुए एक श्रीमद् भागवत का महात्म्य का पहला श्लोक बोल देता हूँ। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि, सबको आता है, हे तवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सच्चिदानंद रूपाय, भगवान के 3 रूप हैं, सत चित आनंद। सत जो है वो सर्वत्र व्याप्त है। सत्यव्रतम सत्य परम त्रिसत्यम सत्यस्य योनिम निहितम च सत्य। सतरूप जो है भगवान का सर्वव्याप्त है। इसके लिए कोई मंदिर बनाना नहीं है, कोई आश्रम बनाना नहीं है, जहाँ पुष्प चढ़ा दें वहीं सत्य उपस्थित हो जाता है। क्योंकि पहला है सत, तो सत परमात्मा सर्वत्र व्याप्त है। और चिद भगवान जो है ना वो हमारे अंदर व्याप्त होता है। सारे संसार में आप नहीं देख सकते तो कोई बात नहीं, आंखें बंद करो, अपने अंदर देख लो उसको। शिवोहम शिवोहम सोहम सोहम सोहम। सत चित और आनंद, आनंद तो आज प्रकट होगा जब इतने विद्वान यहाँ आकर के बैठे हैं, प्रवचन करेंगे तो आनंद भगवान तो कथा में प्रकट हो जाते हैं। हर कथा में आनंद का प्राकट्य होता है। अब सत को जानने के लिए महाराज जी श्रवण की आवश्यकता है। श्रवण मनन निधिध्यासन वेद की प्रक्रिया है। अब सत को किसी को जानना तो श्रवण करो। महापुरुषों से सुने हुए वचनों से ही सत्य को जाना जाता है। श्रुत्वा गुणान भुवन सुंदर शृणवताम ते श्रीमद्भागवत। कोई भी आदमी सत्य को जानना चाहता है। यदि मनुष्य जानते अहम सत्यम परमात्मानम अद्यैव जानतुमिच्छामि तदा कथा श्रवणं साधु मुखतः अनेक शास्त्राणि श्रवणं करो। क्योंकि सत्य को हम श्रवण से जान सकते हैं, पर चित्त को हम मनन से जान सकते हैं। जो हमने संतों से सुना उसको बैठ करके जरा मनन करो। चित्त को हम मनन से जान सकते हैं, लेकिन आनंद को बिना आचरण के नहीं जाना जा सकता है। चैतन्य महाप्रभु का, आदि शंकराचार्य का, हमारे अनंत अनंत स्वामियों का आचरण ऐसा था कि आनंद उनकी जिंदगी में प्रकट हो गया।
सत्य चित आनंद, सत को श्रवण से, चित्त को मनन से और आनंद को सदा आचरण से। जो भी संत महात्मा का आचरण जब अच्छा हो जाता है तो आनंद जाना जा सकता है। हम लोग सब चाहते हैं कि आनंद जीवन में, आनंदमय ब्रह्म, लेकिन आए कैसे? क्यों? हमारा आचरण नहीं है। आचरण होने से ही आनंद आएगा जीवन में। सानंदम आनंद वने वसंतम, तो आनंद कैसे आएगा आपके जीवन में? यहाँ बैठे हैं तो अच्छा है, यहाँ से निकलते हुए माया पकड़ लेती है सबको। तो आनंद को जानना बहुत ज़रूरी है। और आनंद कब आता है जीवन में? जब हम आचरण करते हैं। इसलिए सत्य चित्त आनंद मानी श्रवणम मननम, इसके बिना आनंद नहीं जाना जा सकता है। और श्रीमद् भागवत हमारे यहाँ पर ये महाराज जी कैसा कल्पतरु है? तरु निगम कल्पत तारयति इति तरु, संसार भवम छित्ति, और वह छेदने धातु से तरु शब्द बना है। तो संसार के वृक्ष को काटने वाला है ये। भगवती परम्बा श्रीमद् भागवत जी का दिव्य रूप है। निगम कल्पतरु गलितम फलम शुकमुखादमृत द्रव संयुतम। कल्पवृक्ष के नीचे जो मांगा मिला, जो मांगा मिला। लेकिन सुखदेव जी जब पहुँचे तो कल्पवृक्ष ने कहा, आप हमारे अतिथि हो, हम आपको कुछ देंगे। तो सुखदेव जी ने कहा, हमें तो कुछ नहीं चाहिए। पर कल्पवृक्ष ने कहा, मैं दूंगा आपको। क्या दोगे? तो कहा, ऐसा जिसमें न छिलका है न गुट्टी है, ऐसा आनंद रूपी भागवत फल मैं आपको दे रहा हूँ। तो ये श्रीमद् भागवत रूपी फल जो है सुखदेव जी को प्राप्त हुआ। श्रीमद् भागवत क्या है? ये साक्षात भगवान का रूप है। हम देखो बचपन से कर रहे हैं भागवत, लेकिन अभी तक हमारा नखपात भी नहीं हुआ भागवत जी के अंदर। यहाँ काशी के सारे करपात्री जी महाराज के वहीं हम पढ़े लिखे बड़े, पर एक आज तक नखपात्र भी नहीं हुआ महाराज जी। इतनी हजारों कथाएं हुई हैं, लेकिन सच में श्रीमद् भागवत उसी को प्राप्त होती है जिस पर भगवान की कृपा होती है। भगवतः कृष्णस्येदम यदि भागवतम है ये। हम काशी में आए हैं, काशी में आकर के भगवान श्री शंकर जी को हम सुंदर सुंदर श्लोक सुनाएं, सुंदर सुंदर बात सुनाएं, तो हमारा सब कुछ परमात्मा श्रवण करता है। शंकर जी के भी यहाँ दो रूप हैं, एक तो विश्वनाथ मंदिर जी में बैठे हैं और एक हमारे पास में यहाँ निराकार रूप में व्याप्त हैं। लेकिन लोग कहते हैं कि अकंठस्य कंठे कथम पुष्पमाला, बिना नासिकाया कथम धूप गंध, अश्रोत्रस्य श्रोत्रम कथम नृत्य गीतम, अपादस्य पादे कथम में प्रणाम। निराकार रूपेण पाद भी न विद्यते, प्रणाम कहाँ करें हम? लेकिन भगवान शंकर सर्वव्याप्त सत्ता है। इसलिए आप लोगों से इतना अनुरोध है मेरा, श्रीमद् भागवत में प्रवेश करने के लिए सत को जानिए जो सर्वत्र है। हाँ, लोग कहते हैं यहाँ से लेकर वहाँ तक है। लोग कहते हैं उसका असर यहाँ तक है, उसका असर वहाँ तक है, पर सच ये है कि असर उसका वहाँ तक है, नज़र जिसकी जहाँ तक है। असर उसका, कईयों के केवल शरीर में परमात्मा, कईयों के मंदिर में है, और कईयों के ईश्वर सर्वत्र व्याप्त है। और सच तो भागवत जी का एक बड़ा विचित्र स्वरूप है महाराज जी। हाँ, नैष्कर्य में आविष्कृतम, एक नया आविष्कार किया भागवत ने नैष्कर्म्यता का, कि अगर समर्पण करके परमात्मा को आप ईश्वर को प्राप्त कर जाओ। ऐसी भागवत जी का स्वरूप है। तो श्रीमद् भागवत जी का ये जो तत्व है आप लोग जरूर अपने जीवन में उतारें। लेकिन मेरा इतना ही कहना है, पहले आपको सत्य को जानना पड़ेगा। सर्वत्र व्याप्ति के बिना भागवत कैसा अध्ययन करेंगे आप? चित्त को जानना पड़ेगा।
लोग कहते हैं मुलाकात नहीं होती है, लोग कहते हैं मुलाकात नहीं होती है, मगर पास रहते हैं मगर बात नहीं होती है। ये चित है, सत्य चित, पास रहते हैं मगर बात नहीं होती। ये चित रूप है भगवान का। तो आपको सत भी मिले, आपको चित भी मिले और आपको आनंद भी मिले। हमारे यहाँ आप जिस जगह बैठे हैं जगन्नाथ का इलाका है, तो आप लोगों को एक बढ़िया बात कहते हुए मेरी वाणी को विश्राम दूँ। जब जगन्नाथपुरी में भगवान जगन्नाथ का रथ चलता है, रथ यात्रा, यहाँ का नाम रथ यात्रा है, तो जगन्नाथ जी का जब रथ चलता है तो लाखों लोग रास्ते को प्रणाम करते हैं, पथ को लाखों दंडत करते हैं। वो कहते हैं पथ ही भगवान है, क्योंकि यहाँ से जगन्नाथ का रथ गया है या जाएगा, तो पथ भगवान है। लेकिन कई लोग धक्का मक्का कर करके रथ के पास पहुंच जाते हैं और रथ को छू छू के प्रणाम करते हैं। लाखों लोग कहते हैं रथ भगवान है, हमने छू लिया भगवान को आज। पर कई लोग जो है पंडित जी से मुलाकात हो, पंडा से जानकारी हो, तो ऊपर चढ़ के मूर्ति को भी छू लेते हैं, मूर्ति को भी छू लेते हैं। लेकिन अब क्या हुआ, एक काम हो गया, पोथ बोले आमी देव, पथ कहता मैं भगवान हूँ, रथ कहता मैं भगवान हूँ, मूर्ति कहती है मैं भगवान हूँ। पथ बोले आमी देव, रथ बोले आमी देव, मूर्ति बोले आमी देव, हंसे अंतर्यामी, भगवान ऊपर बैठा हंस रहा है, या मैं तो सब जगह हूँ और इन्होंने अलग अलग जगह मुझको कर दिया। पथ में भी है, रथ में भी है, मूर्ति में भी है, पर अंतर्यामी हंस रहा ऊपर बैठा हुआ। तो भगवान सत्य है, सर्वत्र है। बस एक बात मैं मेरे अनुभव से ऐसा प्राप्त किया कि आज इतने ग्रंथ महाराज जी तो पढ़े हैं, इतनी किताबें हैं, इतने ग्रंथ हैं कि यदि पूरी दुनिया के ग्रंथ एक तरफ रख दिए जाएं तो शायद धरती भी टेढ़ी हो जाएगी, इतने ग्रंथ छप गए अभी। तो क्या ब्रह्मांड के 18 पुराण, 4 वेद और 6 शास्त्र सबको हम पी सकते हैं? कोई है ऐसा जो सबको पी सकता है? हाँ, पी सकता है। जैसे कुंभज ऋषि ने समुद्र को पी लिया, इसी तरह हम सब भी केवल 3 अंजलि करनी पड़ेगी हमको। कितनी अंजलि? 3 अंजलि करनी पड़ेगी हमको। हम संपूर्ण ग्रंथों को पी सकते हैं। पहला महाराज जी से अभी श्रवण, क्या करना पड़ेगा? श्रवण, श्रवण के बाद मनन और मनन के बाद आचरण। बस ये 3 कर लो, आप ब्रह्मांड के सारे ग्रंथ पी जाएंगे। हाँ महाराज जी, आजकल श्रवण में भीड़ बहुत है। आप 10-20 गाड़ी लगा दीजिए, खाने की व्यवस्था कर दीजिए, तो लाख आदमी 2 लाख होना कोई बड़ी बात नहीं है हमारे यहाँ। श्रवण में भीड़ बहुत है, पर मनन में थोड़े से लोग पहुंचते हैं। श्रवण में भीड़ बहुत है, पर मनन में थोड़े लोग पहुंचे, पर आचरण में कोई माई का लाल इक्का दुक्का पहुंचता है। 1-2 पहुंचता है। इसीलिए हम लोग दुखी हैं, इसीलिए हमें तकलीफ हो रखी है। श्रवण में बहुत भीड़ है, मनन में थोड़े से पहुंचते हैं, पर जब आचरण में, ये जो विद्वज्जन बैठे हैं इन्होंने आचरण किया है, इसलिए आज ऊपर आकर के बैठे हैं। हम सबको प्रणाम करते हैं। इनका आचरण ही हमारे जीवन के अंदर जितने श्रोता है सबका कल्याण कर देगा। इन्हीं शब्दों के साथ में मैं महापुरुषों के श्री चरणों में प्रणाम करता हूँ कि महापुरुषों के आचरण को, चरण की पूजा नहीं होती है कि महाराज आए तो चरण दो, नहीं, हाँ, आचरण की पूजा होती है, आचरण की पूजा होती है। महाराज जी बोलते हैं कि शंकर जी का श्लोक बोल दो। हाँ, आइए शंकर जी का श्लोक बोल देते हैं। बोले शंकर भगवान की जयंती बाणासुर मौली लालिता दशास्य चूड़ा मणिचंद्र चुंबिना सुरासुराधि शशिकांत
टसायिनो भवच्छिदस्त्रम्बक पादपांशव भवच्छिदस्त्रम्बक पादपांशव शान्ताकारं शिखरिशयनं दिव्यवर्णं शुभांगं गौरीकान्तं त्रितयनयनं योगिविर्ध्यान गम्यं वन्दे शम्भुं भवभयहरं सर्वलोकैकनाथं। 100 बार ओम ओम बोलो और काशी में एक बार बम 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 बोलो। क्या बोलो? निरावलंबस्य ममावलंबम विपाटिता से सविपत कदम्बम मदीय पापाचल पात शंब माची सदैव बम 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 प्रवर्तताम बाची सदैव बम 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 भम, अरे भम, बोल लो भम, एक बार, भम। ताली बजा के बोल लो बम 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 हर हर महादेव। या आए वे सभी को 2 बार साल पहले इसी मंडप में इनका भागवत कथा हुआ था। बहुत विजृंभ से यहाँ पे पूरा हॉल भरा था। 7 दिन का भागवत कथा यहाँ पे हुआ था। इसी मंडप में आज शतावधान कार्यक्रम गुरु जी का वज्रोत्सव महोत्सव कार्यक्रम के अंतर्गत ये कार्यक्रम हो रहा है। और इसमें त्रिभाषा अवधानी जो है ये आंध्र प्रदेश के पूरे विश्व के ये भी विख्यात हैं, बहुत बड़े कवि भी हैं और जो है प्रवचनकर्ता भी हैं। आप दोनों का इस मंच में एक साथ उपस्थित होना हम लोग का बात का बड़ा सौभाग्य है। हम आपको हमारे जगत गुरु का जो है वज्रोत्सव महोत्सव के कार्यक्रम के हम लोग आप सबको उनके आशीर्वाद प्राप्त मिले और भगवान विश्वनाथ जी का आपका सदैव आपके ऊपर कृपा है कि 40 साल से और मंगलारती में भी जितने काशी में रहते हैं प्रतिदिन मंगलारती का वो जो है जाके दर्शन करते हैं। ये बहुत ही बड़ा सौभाग्य का विषय। స్థానిక ఉత్తరప్రదేశ్లోని వారణాసి మహిమాన్విత క్షేత్రంలో ఈ మెహబూబ్గంజ్ ఉన్నటువంటి ఈ ప్రాంత శాసనసభ్యులు సౌరభ్ శ్రీవాత్స గారు వారిని కాశీ తెలుగు సంగమం ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గౌరవ అతిథిగా వారికి సాదరంగా ప్రణామాలను స్వాగతాన్ని తెలియజేస్తూ శ్రీ సౌరభ్ శ్రీవాత్సవ గారిని దుశ్శాలువతో సత్కరించవలసిందిగా మాన్యులు త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారిని ప్రార్థిస్తూ తర్వాత సౌరభ్ శ్రీవాత్స గారిని 2 మాటలు అభినందన తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. भारत माता की वंदे वंदे। काशी तेलुगु संगमम के इस मंच पर उपस्थित सभी संतजनों को मेरा कोटि कोटि प्रणाम वंदन नमन। ये ज्ञान और विद्या का मंच है। यहाँ तेलुगु के साथ साथ हिंदी और संस्कृत के भी बहुत बड़े बड़े विद्वान बैठे हैं। इनके बीच में मंच पर मुझे कुछ बोलने के लिए कहना मुझे लगता है सूरज को दिया दिखाने के बराबर है। जैसे ही उन्होंने मुझे बोला कि आइए 2 शब्द बोल दीजिए, तो मैं बड़ी चिंता में पड़ गया कि इनके सामने मैं 2 शब्द भी कहाँ से लाऊंगा बोलने के लिए। लेकिन अब आदेश है
तो अपने मन का भाव व्यक्त कर देता हूं। हमारा देश विविधता से भरा हुआ है, अनेकता में एकता का देश है। हमारे देश में हर 200 किलोमीटर पर भाषा बदल जाती है और हर 50 किलोमीटर पर बोली बदल जाती है, व्यंजन बदल जाते हैं, पहनावा बदल जाता है। एक चीज है जो नहीं बदलती, वो नहीं बदलती, हमारे मन में राष्ट्र प्रथम का भाव नहीं बदलता, हमारे मन में राष्ट्र भक्ति नहीं बदलती, हमारे मन में एक दूसरे के प्रति भाईचारा नहीं बदलता। ये अनेकता में एकता हमारे देश की विशेषता है और इसी विशेषता के साथ हम सभी जीते हैं। इस देश में 1500 से अधिक विधायक होंगे, पर इन 1500 से अधिक विधायकों में मुझे भी एक विशेषता मिली है कि ये विधायक किसी न किसी एक क्षेत्र के विधायक हैं और मुझे बाबा विश्वनाथ जी ने, मेरी पार्टी भारतीय जनता पार्टी ने और काशी की जनता ने एक ऐसे क्षेत्र का सेवा करने का अवसर दिया है जिसे आप मिनी भारत कह सकते हैं। हमारी काशी को मिनी भारत कहा जाता है, सुना होगा आपने। कोई प्रांत, कोई वर्ग, कोई भाषा, कोई क्षेत्र ऐसा नहीं है जहां के लोग हमारी काशी में न रहते हों। और उस पर से मेरे ऊपर कृपा यह है कि ये पूरा का पूरा मिनी भारत मेरे ही विधानसभा क्षेत्र में रहता है। तो बाकी विधायकों को तो अपने अपने क्षेत्र की सेवा करने का अवसर मिलता है, मुझे बाबा विश्वनाथ जी की कृपा से पूरे देश की सेवा करने का अवसर प्राप्त हो रहा है। अभी मोदी जी ने काशी तमिल संगमम कराया, आज यहाँ काशी तेलुगु संगमम हो रहा है। मेरे क्षेत्र में तो बंग संगमम, उड़िया संगम, हर प्रांत का संगमम यहाँ ये हो सकता है और मैं प्रयास करूँगा कि ऐसा ही हो। हमारे देश के हर प्रांत के लोग यहाँ निवास करते हैं, सबके कार्यक्रम यहाँ हो, एक दूसरे की हमारी कला का, ज्ञान का आदान प्रदान हो और ऐसे कार्यक्रमों में काशी के सभी लोग आ सकें। मुझे लगता है कि यहाँ तेलुगु का कार्यक्रम हो रहा है तो काशी के बाकी भाषाओं के लोगों को बुलाना चाहिए और एक व्यक्ति होना चाहिए जो हिंदी में अनुवादन कर दे आप क्या कह रहे हैं, जिससे सबको आपकी बात समझ में आए। और अगर आगे जाने लगेंगे, बैठने लगेंगे तो फिर तो तेलुगु भी सीख जाएंगे। मैं कुछ दिन केरल में रहा, कुछ दिन तमिलनाडु में रहा, तो मैंने थोड़ा बहुत सीख लिया था। अभी तेलुगु भाषी लोगों से निवेदन है कि थोड़ा मुझे समय दीजिए कि तेलुगु भी सिखा दीजिए। आज इस मंच पर उपस्थित सभी, प्रधानमंत्री जी ने तेलुगु संगमम के लिए एक मैसेज दिया, मैं पढ़ दूं? तो बहुत लंबा है, पढ़ दें? अच्छा। आदरणीय प्रधानमंत्री ने तेलुगु संगमम के लिए अपनी एक शुभकामना भी दी है। उन्होंने लिखा है, इट इज, हिंदी में, अच्छा हिंदी में नहीं, वो कर दीजिए, कहीं बड़ा हो जाए। अच्छा किसी में दे दीजिए, हिंदी में सबको समझ में आएगा। इट इज हार्ट वार्मिंग टू लर्न अबाउट द 25th Mahasatavadhanam organized by Kashi Telugu Sangamam. Greetings and best wishes to all those associated with the organization of this event. Such occasions bear testimony to the richness and resilience of India's ancient culture and linguistic traditions. India's cultural vibrancy resonates most eloquently in its linguistic diversity. In the treasure trove to our heritage, Telugu culture and language have carved out a niche for themselves through centuries of literary excellence, scholarly pursuits, and poetic expressions. From the poetic grace of Nananavya, the philosophical depth of
Potana to the brilliance of the Ashta-Diggajas of the Vijayanagara Empire. Telugu literature continues to inspire generations even today. Its scholarly traditions reflect the intellectual depth and emotional range. The confluence of literary tradition and spiritual heritage in events such as Telugu Sangamam, Telugu Sahiti Mahotsavam, and a meaningful dimension to our cultural fabric. As one of the oldest living cities of the world, Kashi is a fitting venue for such a celebration. A center of timeless learning and devotion, the city continues to carry forward its civilization mantle with initiatives such as the Kashi Telugu Sangamam and the Kashi Tamil Sangamam. Such efforts which seek to preserve and popularize ancient literary formats like Satta Vadhamama are noteworthy. I am confident that the Satta Vadhanama by Brahmarshi Vadiparthi Padmakar will offer a glimpse into our intellectual traditions and the audience, especially our youth will appreciate the effort. Let us continue to draw strength from our roots even as we stride confidently into the future. As we move forward with the shared vision of building a Viksit Bharat by 2047, we are working to realize the vision of Vikas Bhi, Virasat Bhi, development along with heritage. Best wishes for the success of the event. आदरणीय प्रधानमंत्री जी ने इस इवेंट की सफलता के लिए बाबा विश्वनाथ जी से प्रार्थना की है, हम सभी को शुभकामनाएं दी हैं और एक अपील की है कि 2047 तक पूर्ण विकसित और पूर्ण आत्मनिर्भर राष्ट्र बनाने का जो उनका संकल्प है उसे हम सभी उनके साथ कंधे से कंधा मिलाकर पूरा करेंगे। हमारा देश पहले भी विश्वगुरु था, हम इसे पुनः विश्वगुरु बनाएंगे। इस कार्यक्रम में उपस्थित सभी संतजनों और सामने बैठे सभी विशिष्ट जनों को प्रणाम करते हुए मैं अपनी बात यहीं समाप्त करता हूं। एक बार सब मिलकर एक साथ बोलेंगे, भारत माता की वंदे वंदे। और एक बार हमारी काशी का नारा दोनों हाथ उठा के हर हर महादेव। ధన్యవాదాలు సౌరభ్ శ్రీవాత్సవ గారికి. వారు స్థానిక శాసనసభ్యులుగా భారతదేశంలో ఎవరికీ దక్కని ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం, కాశీ విశ్వనాథుని క్షేత్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నికవడం ఆయన పూర్వజన్మ సుకృతం. ఆ నియోజకవర్గంలో తెలుగు వాళ్ళమైన మనమందరం కూడా ఉండడం కూడా మనందరికి కూడా భాగ్యం. అలాంటి శాసనసభ్యులు సభక్తికంగా ఇక్కడికి విచ్చేసి మాన్య ప్రధానమంత్రి గారు ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని శుభకామనలు తెలియజేసిన సందేశాన్ని అందించారు. అది చాలా సంతోషదాయకం. ఇప్పుడు శ్రీ శశిధర శర్మ ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమంలోకి వెళదాం. శ్రీ శశిధర శర్మ. సంగీత సాహిత్య సమలకృతే సంగీత సాహిత్య సమలకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలకృతే స్వరరాగ పదయోగ సమభూషితే हे भारती मनसा स्मरामि हे भारती मनसा स्मरामि श्री भारती शिरसा नमामि श्री भारती शिरसा नमामि
సంగీత సాహిత్య సమలంకృతే వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాదనాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాదనాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వ్యాస వాల్మీకి వాగ్దాయిని వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని సంగీత సాహిత్య సమలంకృతే బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిని సకల సుకళా సమున్వేషిణి సకల సుకళా సమున్వేషిణి సర్వరసభావ సంజీవిని సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే हे भारती मनसा स्मरामि श्रीभारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते हे हे ధన్యవాదాలు శశిధర్ శర్మకు. శేఖర్ ఘనపాటి గారు 2 నిమిషాల వేదనాదం. मे जीवातुर्जीवातुर्मे मे जीवातुश्चर जीवातुर्मे मे जीवातुश्च जीवातुश्चर जीवातुर्जीवातुश्च मे च जीवातुर्जीवातुश्च मे च मे दीर्घायुत्वं दीर्घायुत्वं मे च मे दीर्घायुत्वं मे दीर्घायुत्वं दीर्घायुत्वं मे दीर्घायुत्वं च दीर्घायुत्वं मे दीर्घायुत्वं च दीर्घायुत्वं च दीर्घायुत्वं दीर्घायुत्वं च मे च दीर्घायुत्वं दीर्घायुत्वं च मे दीर्घायुत्वमिति दीर्घायुत्वं च मे च मेन मित्रमनमित्रं मे च मेन मित्रं मेन मित्रमनमित्रं मे मेन मित्रं च न मित्रं मे मेन मित्रं च अनमित्रं च चानमित्रमनमित्रं च मे चानमित्रमनमित्रं च मे च च मे भजमभजं मे च मे भजं मे भजमभजं मे भयं च भजं मे भयं च अभयं च भजमभयं च मे च भजमभयं च मे च मे च मे सुगगुं सुगं मे च मे सुगं मे सुगगुं सुगं मे सुगं च सुगं मे सुगं च सुगगुं सुगं च मे च सुगगुं सुगं च मे सुगमिति सुगं च मे च मे शयनगुं शयनं मे च मे शयनं मे शयनगुं शयनं मे शयनं च शयनं मे शयनं च शयनं च शयनगुं शयनं च मे च शयनगुं शयनं च मे च मे च मे सूषा सूषा मे च मे सूषा
मे सूषा सूषा मे सूषा चट सूषा मे सूषा च सूषा चट सूषा सूषा च मे च सूषा सूषा च मे सूषेति सु उषा च मे चट मे सुदिनकुं सुदिनं मे चट मे सुदिनं सुदिनं मे सुदिनं चट सुदिनं मे सुदिनं च सुदिनं चट सुदिनकुं सुदिनं च मे च सुदिनकुं सुदिनं च मे सुदिनमिति सुदिनं च मे चट मे म इति मे अष्टाचक्रानवद्वारा देवानां पूरयोध्या तस्यागुं हिरण्मयः कोशः स्वर्गो लोको ज्योतिषावृतः यो वैतां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः ओम। దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ జన్మదినోత్సవాల సందర్భంగా అన్ని ఆశ్రమాల్లో అన్ని మఠాల్లో జరుగుతున్నటువంటి వజ్రోత్సవ భారతి సంరంభంలో భాగంగా కాశీ మహానగరంలో విశ్వనాథుని సన్నిధిలో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సభక్తికంగా సప్రమేయంగా తెలుగునాట ఆధ్యాత్మిక ధార్మిక దిగ్గజం ప్రణవ పీఠం వ్యవస్థాపకులు త్రిభాషా సహస్రావధాని అభినవ శుక అభినవ వ్యాస అష్టాదశ పురాణాలను ఇతిహాసాలను సమస్త వేదాంతాన్ని చిన్నతనంలోనే ఔపాసన పట్టినటువంటి మహాధార్మికులు డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి 25వ శతావధానాన్ని అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా కాశీ మహానగరంలో కాశీ తెలుగు సంగమంగా 3 రోజులుగా నిర్వహించుకున్నాం. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్ తదితర దేశాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా తెలుగువారు ఎందరో ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు ఈ సంరంభానికి తరలి వచ్చారు. ఇలాంటి ఈ 3 రోజుల సాహిత్యోత్సవంలో మరొక అద్భుతం ఏమంటే 24 జరిగిన శతావధానాలు వేరు, 25వ శతావధానం వేరు. గురువు గారికి ఒక ప్రత్యేక మాల సమర్పిస్తున్నాం. ఆ ప్రత్యేక మాలలో 7 అద్భుతమైనటువంటి సుమాలు ఉంటున్నాయి. ఆ 7 అద్భుత సుమాలే 7 అవధానాలు. ఉద్దండులైనటువంటి 7 అవధానాలు 7 అష్టావధానాలుగా చేసి ఒక సుమంగా అల్లి వారి మెడలో గజమాలగా ఇప్పుడు వేయబోతున్నాం. అది ప్రత్యేకత. కాశీలో మొట్టమొదటిసారిగా కాశీ తెలుగు సంగమం అని నిర్వహించుకోవడం, కాశీలో ఉన్నటువంటి అనేక మంది కాశీవాసులతో పాటు ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు తరలి రావడం, భారత ప్రధానమంత్రి స్పందించి ఈ ఉత్సవానికి ప్రత్యేక అభినందన సందేశం ఇవ్వడం, అనేక మంది మాన్య మంత్రులు పెద్దలు ఈ కార్యక్రమానికి అంకురార్పణలో పాల్గొనడం, సమాపనోత్సవానికి విశ్వనాథుని రూపంలో మా శ్రీకాంత్ మిశ్రా గారు, ఇంతకుముందు రామానంద దుబే గారు, ఇంకా ఎందరో ధార్మిక ఆధ్యాత్మిక వేద శాస్త్ర సాహిత్య పండితోత్తములు రావడం నిజంగా తెలుగు కాశీ తెలుగు సంగమం అత్యద్భుతంగా జరుగుతుందని ఇక్కడున్న మీ కరతాళ ధ్వనుల మధ్య పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రపంచంలోని తెలుగు వారందరూ కూడా ఆనందించదగిన సంతోషించదగిన సుమధుర ఘట్టం నా భూతో నా భవిష్యత్తుగా కాశీలో ఒక తెలుగు చరిత్ర ఆవిష్కృతమైందని ప్రకటిస్తూ ఇప్పుడు మాన్యులైనటువంటి అద్భుతంగా అవధానాన్ని శతావధానాన్ని 25వ శతావధానాన్ని నిర్వహించి ఉభయ జగద్గురువుల ఆశీర్గ్రహంతో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా సాగి అటు తర్వాత ఇవాళ ఉదయం ధారణ కూడా అద్భుతంగా సరస్వతి అమ్మవారు వారిలో ఆవహించి ఆ పద్యాలను అంత వేగంగా పలికిస్తుందా అన్నట్టుగా అద్భుతమైనటువంటి ధారతో
వారు ధారణ చేసి మళ్ళీ కొందరి తృప్తి కోసం మళ్ళొకమారు వర్ణనాంశాన్ని ధారణ చేసి సరికొత్త చరిత్రను సృష్టించారు వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. ఇప్పుడు వారి ధర్మపత్ని ఇవాళ వారు ఇంత ఉన్నతంగా ఎదగడానికి అన్నింటా తానై గురువు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ భాగస్వామిగా వారి ధార్మిక ప్రస్థానంలో కీలక భూమిక పోస్తున్న మా రంగమణి అమ్మగారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గురువుగారు వద్దిపర్తి పద్మాకర్ గారిని, రంగవేణి అమ్మగారిని 2 ఆసనాల మీద కూర్చుండబెట్టి మనమంతా కూడా విశ్వనాథుని రూపంలో శ్రీ శ్రీకాంత్ మిశ్రాజీ, వ్యాసుడి రూపంలో శ్రీకాంత్ జీ, ఇంకా సరస్వతి అమ్మవార్ల రూపంలో ఎందరో వేద పండితులు, విద్వన్మూర్తులు, ఉపకులపతులు, శాస్త్ర పండితులు, జ్యోతిష పండితులు ఒక్కరా? సమస్త శాస్త్ర విద్వాంసులు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వారిద్దరికి మనం సగౌరవంగా సప్రమేయంగా మంగళ ధ్వానాల మధ్య మనం ఇప్పుడు సత్కరించుకుందాం. కొద్దిగా సోఫాను ముందు మొట్టమొదట